ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దాడులు చేసినా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు కొనసాగుతాయి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, మళ్ళీ మళ్ళీ అడుగుతుంటాం, కొత్త విధానాలు తీసుకొస్తాం. చూశారు కదా మొన్న పల్నాడుకే తలమానికైన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ 90% పూర్తయింది, కాలేజ్ 60% పూర్తయింది. ఒక సెల్ఫీల ద్వారా ఒక కొత్త ఉద్యమానికి నాంది పలికాము. ఈ ప్రాంతంలో పరిగెత్తారు తెలుగుదేశం నాయకులు. వెంటనే ఎప్పుడు ఆ ప్రాంతానికి పోనటువంటి ఎమ్మెల్యే కూడా పరిగెత్తాల్సి వచ్చింది. పోయి ఆయన చేతే చెప్పించాం సంవత్సరంలో పూర్తి చేస్తామని. దట్ ఈజ్ వైఎస్ఆర్సీపీ, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మాకు కావాల్సినది పూర్తి చేయటమే. మేము విత్తనం నాటాం, చెట్టుకు పెంచాం, కాయలైనా కోసియండి అయ్యా మహాప్రభు అంటున్నాం. ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఎస్, ఎంపీ కృష్ణదేవరాయలు గారు లేదు, హెల్త్ మినిస్టర్ కావచ్చు ఈ రాష్ట్రంలో, సత్యకుమార్ గారు అనుకుంటా హెల్త్ మినిస్టర్, విజిట్ చేయండి. పల్నాడులో మాచర్ల గురజాల్లో కనీసం సరైన 50 పడకల హాస్పిటల్ లేదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు 500 పడకల హాస్పిటల్ ఇచ్చాడు. 100-200 పడకలు 2019 జూన్కే పూర్తయింది. పరికరాలు కూడా మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేతుల్లోనే ఉంది. వాళ్ళు నెలలో అమరుస్తామన్నారు, నెలబోయే సంవత్సరం అయిపోయింది. వెంటనే ఆ 100-200 పడకలు ప్రజలకు అందుబాటులో తీసుకురావచ్చు, ప్రాణాలు కాపాడవచ్చు. ఎక్కడ వెల్దుర్తి, ఎక్కడ గురజాల 100-200 కిలోమీటర్లు వస్తున్నారు పాపం. ఇప్పుడు నసరావుపేట, విజయవాడ, గుంటూరు పోయి చూపెట్టుకుంటున్నారు. మేము వేరేదేం అడగట్లేదే, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. ఎప్పుడు ఇస్తారు? 1500 రూపాయలు నెలకి, సంవత్సరానికి 18,000 ఆడపడుచులకి అని అడుగుతున్నాం. ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగ భృతి అని అడుగుతున్నాం. ఏమన్నా తప్పు ఉందా దీంట్లో? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్నే ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది ఏమైనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేసులకి భయపడేది లేదు. ప్రజల పక్షాన నిలబడేదే. ఖచ్చితంగా మీరే చూస్తారు 4 సంవత్సరాల్లో ఎలా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అవుతారో ఈ ప్రాంత ప్రజలు, ఈ దేశ ప్రజలు చూస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.